హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 3. సో టుడే అయితే నేను ఎర్లీ మార్నింగ్ 5కే నిద్రలేచాను. ఎందుకంటే మనం హోటల్ నుంచి ఇప్పుడు 6:30కి అయితే లెఫ్ట్ అయిపోవాలి. సో ప్రజెంట్ మనం నోసా పెనిడా ఐలాండ్కి అయితే వెళ్తున్నాం. చాలామంది ఫేవరెట్ ప్లేస్ ఇది. సో బాలి ట్రిప్ వస్తే కనుక ఖచ్చితంగా ఈ రోజు కోసం చాలామంది వెయిట్ చేస్తారు. ఈ రోజు మీరు కొంచెం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేగాలి, అదే పెద్ద మెయిన్ టాస్క్ అనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5 కంటే కొంచెం లేజీగానే ఉంటుంది, బట్ తప్పదు. ఇక్కడ నుంచి మనకి ఎర్లీ మార్నింగ్ 6:30కి లెఫ్ట్ అయితేనే అక్కడ నుంచి మనం మళ్ళీ స్పీడ్ బోట్ అందుకొని ఆ నోసా పెనిడా ఐలాండ్కి అయితే రీచ్ అవ్వగలం. మేము కూడా అలాగే ఎర్లీ మార్నింగ్ 5కి నిద్ర లేచి ఫ్రెష్ అయిపోయాను. సో ఫ్రెష్ అయిపోయిన తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్ ఏం కావాలో హోటల్లో ముందు రోజే చెప్పేయాలన్నమాట. సో ముందు రోజు ఈవినింగ్ చెప్పేస్తే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 6:30 లోపు మనకి బ్రేక్ఫాస్ట్ అనేది ప్యాక్ చేసి రెడీగా ఉంచుతారు. సో మనం బ్రేక్ఫాస్ట్ తీసుకొని మన కార్ వస్తుంది, కార్ ఎక్కి వెళ్ళిపోవడమే. కార్లో నియర్లీ మనకి 45 మినిట్స్ జర్నీ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ స్పీడ్ బోట్లో ఒక 45 మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది. సో టోటల్గా మనకి 1.5 అవర్ జర్నీ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. ఈ ప్రాసెస్ అంతా చాలా ఉంటుంది. మేమైతే ఓవర్ నైట్ ఐలాండ్లో స్టే చేయబోతున్నాం, అందుకే లగేజ్ మొత్తం కూడా ప్యాక్ చేసుకుని రెడీ అయిపోయాం అనమాట. సో అక్కడ ఎలా రీచ్ అవ్వాలి అండ్ అక్కడ ఏమేమి చూడడానికి బాగుంటాయి మొత్తం కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. తప్పకుండా వీడియో మిస్ అవ్వకుండా చూడండి. వీడియో చాలా చాలా బాగుంటుంది. వెజిటేరియన్ బిర్యానీ అండ్ ఏదో నస్సీ కున్నింగ్ అంట, నస్సీ కున్నింగ్. నెక్స్ట్ స్వీట్ స్పైస్ ఫ్రైడ్ నూడిల్. నెక్స్ట్ టెంపుల్ మానీస్, కోకోనట్ ఫ్రైడ్ చికెన్. అండ్ మనకి ఇక్కడ చూసారా బ్రెడ్, చపాతీ, రోటీ, నెక్స్ట్ పకోడీ కూడా ఉంది. మన ఇండియన్ స్టైల్లో ఉంటుంది ఉల్లిపాయ పకోడీ. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎగ్స్, నట్స్, మిక్చర్స్. ఇది ఇండియన్ మిక్చర్. డిఫరెంట్ వడియాలు, అప్పడాలు. చూసారా పుచ్చకాయ, మేము బొప్పాస్ పండు. మీకు తెలిసింది బొప్పాస్ పండే. ఈ ఫ్రూట్స్ మాత్రం మేము తిని అలా గడిపేస్తున్నాం. నెక్స్ట్ ఏమో ఇక్కడ మనకి చెఫ్స్ ఉన్నారు కదా, వీళ్ళు మనకి ఏం కావాలితే అది వండి పెడతారు అనమాట. లైక్ ఆమ్లెట్ ఏమంటే ఆమ్లెట్ వేసి పెడతారు, నూడిల్స్ కావాలితే నూడిల్స్ చేసి పెడుతుంటారు. కార్ అయితే వచ్చేసింది. ఇక మనం రెడీ అయిపోయాం. ఆల్రెడీ లగేజ్ మొత్తం కూడా బ్యాక్ సైడ్ పెట్టేసాం. సో ఇంక మనం వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు హోటల్ చెక్అవుట్ చేస్తాం. చూడండి ఎర్లీ మార్నింగ్ హోటల్ దగ్గర ఎంత బాగుందో, చాలా ప్లెజెంట్గా ఉంది. వెదర్ కూడా ప్రజెంట్ ఓకే, చాలా బాగుంది. హ్యూమిడిటీ కూడా తక్కువ ఉంది. బట్ ఎర్లీ మార్నింగ్ అయితే చాలా చాలా బాగుంది. జనరల్గా ఈ టైంకి మనం నిద్రలేగం, బట్ ఈరోజు లెఫ్ట్ అవ్వాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ 5కే లేచాం. టైం అయితే రైట్ నాకు ఎగ్జాక్ట్గా 6:40 అయితే అవుతుంది. ఇప్పుడు మనం బయలుదేరిపోతున్నాం ఇక్కడ నుంచి. బ్రేక్ఫాస్ట్ అయితే మొత్తం కూడా మనం ప్యాక్ చేసి ఇచ్చేసారు వాళ్ళు. నెక్స్ట్ మనం స్పీడ్ బోట్ దగ్గర, జెట్టి దగ్గర కలుద్దాం. ఈ మధ్యలో ఏమైనా మంచి లొకేషన్స్ ఉంటాయి కనుక డెఫినెట్గా మీకు షూట్ చేసి చూపిస్తాను. స్టే ట్యూన్. ఫైనల్లీ మనం అయితే డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి మనకి ఒక స్పీడ్ బోట్ అయితే ఉంటుంది, దాంట్లో మనం జర్నీ చేయాలి. నియర్లీ ఒక 1 అవర్ అయితే ఉంటుంది. సో ఇది వీళ్ళ కంపెనీ ట్యాగ్ అనమాట. సో మనం వెళ్ళడానికి లైక్ టికెట్ లాంటిది. బాయ్ జెర్రీ. సో మా డ్రైవర్ అయితే వెళ్ళిపోతున్నాడు. బాయ్ బ్రో. నా లగేజ్ అంతా ఇక్కడ ప్లేస్ చేసాం. మనకు ఒక ఐడి కార్డ్ అయితే ఇచ్చారు, స్కూల్లో వేసుకున్నట్టు. ఇది ఏంటంటే మనకి ఎంట్రీ టికెట్ లాంటిది అండ్ బోర్డింగ్ పాస్ లాంటిది కూడా. సో వీళ్ళ కంపెనీ ఏదైతే ఉందో క్రూజ్ షిప్ అనేది, వాళ్ళ కంపెనీకి సంబంధించినట్టు మనం ఐడెంటిఫై చేయడానికి ఐడి కార్డు అండ్ చేతికి ట్యాగ్ 2 కూడా వేస్తారు. మనకి టైం అయితే నియర్లీ ఇప్పుడు 7:40 అయితే అవుతుంది. కొంచెం ఇంకా టైం అని ఉంటుంది, ఒక 15 మినిట్స్ తర్వాత మనం బయలుదేరిపోతాం ఇక్కడ నుంచి మళ్ళీ 1 అవర్ మనకైతే జర్నీ అయితే ఉంటుంది. సో చూసారా ఈ రొట్టె ముక్కలు ఇచ్చి పంపించారు. ఈ రొట్టె ముక్కలు ఏం తినాలి, ఇడ్లీలు సాంబార్లు తినేవాళ్ళం. ఈ వేఫర్స్, బిస్కెట్ ఇవన్నీ ఇచ్చి పంపించారు నాయన. ఇలాంటివి తిని బతకాలంటే కష్టం ఇక్కడ. అండ్ మనం ఎక్కబోయే క్రూజ్ షిప్ అయితే ఇదే. ఫుల్ క్లౌడ్ ఉంది పైన, ఎప్పుడన్నా వర్షం రావచ్చు. బట్ వెదర్ అయితే చాలా చాలా బాగుంది. ఎలా ఉంటే బాగుంది ఈవినింగ్ వరకు. సో మనమైతే ఐడి పాస్ మెల్లో ఐడి కార్డ్ అయితే ఇక్కడ ఇచ్చేసి ఇప్పుడైతే ఇది ఎక్కబోతున్నాం. అండ్ మ్యాక్సిమం ఇవి 8:30 లోపు అయితే వెళ్ళిపోతాయి మొత్తం అన్నీ కూడా. సో అందుకే ఇక్కడికి మీరు ఎర్లీగా చేరుకోవాలి. మార్నింగ్ ఎర్లీగా వేకప్ అయితేనే ఇక్కడికి ఎర్లీగా చేరుకోగలరు. నేనైతే విండో పక్కన కూర్చున్నా. విండో వ్యూస్ అన్ని మీకు చూపిస్తాను.
మన క్రూజ్ అయితే స్టార్ట్ అయిపోయింది, మన జర్నీ మొదలైపోయింది. కరెక్ట్గా 45 minutesలో మనం ఐలాండ్కి అయితే రీచ్ అయిపోతాం. అండ్ మేము ఎక్కిన క్రూజ్ అయితే కనుక మనకి లోవర్ అంటే కింద ఉంది, పైన కూడా ఉంది అన్నమాట సీటింగ్. సో మీరు పైన కూర్చోవాలంటే పైన కూర్చోవచ్చు. అండ్ మీరు బాల్కనీ బయటకు వెళ్ళి మొత్తం సీ వ్యూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మేము తీసుకున్న క్రూజ్లో ఏసీ కూడా ఉంది. ఎందుకంటే మామూలుగా నార్మల్ టైంలో అయితే మీరు సమ్మర్లో వస్తే ఇక్కడ హ్యూమిడిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల మీరైతే కనుక తీసుకుంటే కొంచెం ఏసీ ఉన్న తీసుకోండి. సో ఇప్పుడు మీరైతే క్రూజ్ యొక్క వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. క్రూజ్ షిప్ అయితే కనుక చాలా కుదుపులు అయితే అవుతున్నాయి. కుదుపులు అంటే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ, అంటే మనకి అలలు అటు ఇటు రావడం వల్ల షిప్ అటు ఇటు ఊగిపోతుంది. బయట నుంచి చూస్తే వ్యూస్ అయితే బాగున్నాయి కానీ బట్ బయట చాలా మంది ఉన్నారు ఆల్రెడీ. మేము ఒకసారి కుదిరితే బయటకు వెళ్ళి మీకు బయట వ్యూస్ కూడా చూపిస్తాను. మంచిది గైస్ మనమైతే రీచ్ అయిపోయాం ఐలాండ్కి. నూసా పెనిడా వాటర్ చూసారు అసలు ఎంత క్లీన్గా ఉన్నారో. ఎంత ఏ రూపాయలు అనేది కనబడిపోతుంది, ఎంత బాగున్నాయి వాటర్. సో అందరూ కూడా రీచ్ అయిపోయారు ఇక్కడికి. వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఐలాండ్ చూడడానికి వచ్చిన వాళ్ళు. ఇక్కడ నుంచి మనం ఎలా నడుచుకుంటూ అక్కడికి వచ్చేసాం. ఇతను మన డ్రైవర్. సో లగేజ్ అంతా కార్లో పెట్టేసి అక్కడ నుంచి మనం 35 minutes రైడ్ చేసిన తర్వాత అక్కడ నుంచి 10-15 అవుతుంది రైట్ నౌ టైం అయితే కనుక. సో మనం ఇప్పుడైతే ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చాం, క్రిస్టల్ బే. యాక్చువల్లీ మేము క్లింకెన్ బీచ్కి అయితే వెళ్ళాలి ఫస్ట్, అదే అందరికీ ఫేవరెట్ స్పాట్. బట్ వీళ్ళు క్రిస్టల్ బేకి తీసుకొచ్చారు, దారిలో ఉందని చెప్పి. సో వాటర్ అయితే చాలా బాగున్నాయి, బ్లూ వాటర్ మొత్తం. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉన్నారు ఈ బీచ్లో, చాలా తక్కువ ఉంది. బీచ్లో బాగా ఎంజాయ్ చేసాం. మీకు మంచిగా ఫొటోస్ వస్తాయి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా తక్కువ మంది క్రౌడ్ ఉన్నారు. అండ్ అలాగే అలలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. మీరు వాటర్ మధ్యలోకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా లోపలికైతే తీసుకుపోయేంత స్పీడ్గా వెళ్ళాలి వస్తున్నాయి. ఫోటోషూట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి, డ్రోన్ షాట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. డ్రోన్ షాట్ మీకు కుదిరితే స్క్రీన్లో చూపిస్తాను. క్రిస్టల్ బీచ్ నుంచి నోసా పెనిడాకి అయితే వెళ్తున్నాం. బట్ హెవీ రైన్స్ అయితే వస్తున్నాయి, మామూలు రైన్ అయితే లేదు. మొత్తం అసలు రోడ్ అంతా కూడా ఏం కనిపించట్లేదు, అంత హెవీ రైన్ అయితే పడుతుంది.
చూపిస్తాను చూడండి మీరు కూడా. ఇలాంటి టైంలో మనకి ఆ లొకేషన్ ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే రైన్స్ పడితే అంత బాగోదు అక్కడ. తెలియదు ఎందుకంటే చాలా హెవీ రైన్ పడుతుంది బయట, అసలు ఏం కనిపించట్లేదు. ఒకవేళ తీసుకెళ్ళిన కార్లో కూర్చోవడమే రైన్ తగ్గే వరకు, బయటకైతే వెళ్ళకూడదు, అంత రైన్ వస్తుంది. ఇక రఫీ బ్రో ఏమో ఆకలేస్తుంది అని చెప్పి వెళ్ళి చిప్స్ బిస్కెట్లు అవి కొనుక్కు తెచ్చుకున్నాడు. కానీ ఆ చిప్స్ నాకు డౌట్గా ఉంది. బిస్కెట్లు అయితే బాగున్నాయి, మన మ్యారేజ్ గోల్డ్లోనే ఉన్నాయి బిస్కెట్లు అయితే. రఫీ బ్రో తిన్నాక చెప్తా అన్నాడు ఎలా ఉన్నాయో, సో అందుకే మేము ఫస్ట్ తినలేదు. రఫీ బ్రో ఎలా ఉన్నాయి? బాగున్నాయంట. కార్ డ్రైవర్ అయితే అడ్వెంచర్స్ డ్రైవింగ్ చేస్తున్నాడు అనమాట. అటు ఇటు ఊపేస్తున్నాడు, కుదిపేస్తున్నాడు, కుదేసి మెలేస్తున్నాడు. సో ఇలాంటి డ్రైవింగ్ సిచ్యువేషన్లో, ఇలాంటి పరిస్థితుల్లో మేమైతే అక్కడికైతే వెళ్తున్నాం రిస్క్ చేసి, ఎందుకంటే అక్కడ లొకేషన్ స్పాట్ అలాంటిది. అక్కడికి వెళ్ళకపోతే మీకు బాలి వచ్చి కూడా వేస్ట్ అని చాలామంది చెప్పారు. మన సెకండ్ స్పాట్ అయిన క్లింకింగ్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది చాలామంది మోస్ట్ ఫేవరెట్ ప్లేస్. సో ఇక్కడ రెయిన్ అయితే హెవీగా పడుతుందని చెప్పి నేనైతే అంబ్రెల్లా తీసుకున్నాను. అంబ్రెల్లాకి అయితే నాకు నియర్లీ 1 lakh తీసుకున్నారు, అంటే మన ఇండియన్ కరెన్సీలో 550 రూపీస్. ఇంకా వీళ్ళు డిస్కౌంట్ అయితే ఇవ్వట్లేదు, ఎందుకంటే ఎలాగో రెయిన్ పడుతుంది, వాళ్ళకి డిమాండ్ ఉంది. సో అందువల్ల వీళ్ళేమో ప్రైస్ తగ్గించట్లేదు. చాలాసేపు మన ఇండియన్ స్టైల్లో బేరం అన్నా సరే ఫస్ట్ 1,50,000 చెప్పారు, తర్వాత 1 lakh తీసుకొచ్చాను ఆ ప్రైస్ని. సో వీడియో షూట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అంబ్రెల్లా ఉండాలి. రెయిన్ కోట్ అయితే ఇంకా మనకి తక్కువ ప్రైజే. రెయిన్ కోట్ అయితే ఈ విధంగా ఉంది. ఇది మనకి జస్ట్ 35,000 పడుతుంది, అంటే 35,000 అంటే 150 రూపీస్ 160 రూపీస్ అలా ఉంటుందన్నమాట. సో నేనైతే బెటర్ అంబ్రెల్లా తీసుకున్నాను వీడియో షూటింగ్ పర్పస్. చూస్తున్నారు రోడ్లు ఎలా అయిపోయినాయో, హెవీ రెయిన్ పడింది, చాలా ఎక్కువ రెయిన్ పడింది. సో అందువల్ల రోడ్స్ అయితే మొత్తం ఇలా ఉన్నాయి. సో ఫైనల్లీ నా ఫేవరెట్ ప్లేస్కి అయితే నేను రీచ్ అయిపోయాను. సో మీకు కూడా చూపిస్తాను చూడండి. డెఫినెట్గా మీరు లైవ్లో చూస్తే ఇంకా థ్రిల్ ఫీల్ అవుతారు, బట్ మీకు వీడియోలో కూడా చాలా బాగుంటుంది చూడండి. చూసారా ఎంత బాగుందో కదా ప్లేస్. అసలు కింద అయితే బీచ్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది, బట్ మనం దిగి వెళ్ళాలి కిందకి. ఇది చాలా కష్టం అనమాట కిందకి దిగి వెళ్ళడం. అలాగే మనకి ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కూడా వీళ్ళైతే కడుతున్నారు. వన్స్ ఇది కంప్లీట్ అయితే మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి ఆ వ్యూ చూడవచ్చు, ఫొటోస్ దిగొచ్చు అనమాట. ఇది ఎప్పుడు కంప్లీట్ అయితే అనేది ఇంకా తెలియదు, బట్ నిజంగా రియల్లీ సూపర్ వ్యూ. అసలు చాలా చాలా బాగుంది వ్యూ అయితే కనుక. ఇది మొత్తం డ్రాగన్ షేప్లో ఉంటుంది అనమాట కొండ. చూసారా దాని ఫ్రంట్ డ్రాగన్ నోరులా ఉంటుంది ఫ్రంట్, అందుకే దీన్ని డ్రాగన్ బీచ్ అని కూడా అంటారు. యాక్చువల్లీ దీని పేరు క్లింక్లింగ్ బీచ్ అంటారు దీన్ని. సో మీరు నోసా పెనిడియా వస్తే కనుక ద బెస్ట్ ప్లేస్ అయితే ఫస్ట్ ఇదే. ఫస్ట్ ఇక్కడికే రండి, ఇంకెక్కడికి వెళ్ళకండి, ఎందుకంటే రైన్స్ ఎప్పుడు పడతాయో తెలియదు. సో మీరు నిజంగా లైట్ ఉన్నప్పుడు వచ్చారనుకోండి, మీకు చాలా టైం అయితే సేవ్ అవుతుంది. చాలా చాలా బాగుంది ఇక్కడ ప్లేస్. మీరు ఓపుకుంటే కనుక కిందకి వెళ్ళొచ్చు. నేనైతే ఇప్పుడు ఈ వర్షంలో ట్రెక్కింగ్ చేసుకుంటే కిందకైతే రిస్క్ చేయట్లేదు. అండ్ ఇక్కడ వాళ్ళు ఎవరో కూడా కిందకైతే వెళ్ళట్లేదు. లిటరల్లీ ఒక్క పర్సన్ కూడా కింద లేరు, ఎందుకంటే జారిపోద్ది ఇది మొత్తం కూడా. సో ఇక్కడ మనకి ఫొటోస్ అయితే దిగుతుంటారు, ఇక్కడ చూసారు కదా. సో ఒక్కొక్కరు ఒక ప్లేస్లో ఇక్కడ మనకి ఫొటోస్ దిగుతుంటారు. అండ్ నేనైతే కనుక ఆ పైన ఫొటోస్ దిగాను. ఆ పైన టాప్లో ఒక కొండ చిన్నగా బిల్డింగ్ అయితే ఉంది, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. పర్ పర్సన్కి 5,000 ఐడిఆర్ ఛార్జ్ చేస్తున్నారు. సో మనం అమౌంట్ పే చేసి వాళ్ళకైతే కనుక ఫొటోస్ దిగొచ్చు. మేము అక్కడ దిగాము, బట్ ఈ రైన్లో ఎంత ఇంకా ఫొటోస్ కూడా అంత బాగా రాలేదు. అసలు క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, క్లైమేట్ ఎక్స్ట్రాడినరీ. ఎక్కడ ఎంతసేపు అన్నా ఉండొచ్చు, అంత బాగుంది ఇది. విజువల్ వండర్. ఇక్కడ చాలా కోతులు కూడా ఉన్నాయి. చూసారు ఇక్కడ ఎన్ని కోతులు ఉన్నాయి. కోతులతో జాగ్రత్తగా ఉండాలి, పట్టుకుపోతాయి మన కెమెరాలు. చాలామంది వీటితో ఫోటోలు కూడా దిగుతున్నారు, బట్ డేంజర్, అవి ఏమన్నా చేయొచ్చు. చిన్న చిన్న కోతి పిల్లలు ఇవి. మన ఇండియాలో ఇలాంటి కోతులు కనబడవు, ఇవి డిఫరెంట్గా ఉండే కొంచెం. ఫొటోస్ దిగుదామని చెప్పి మేమైతే కొన్ని స్టెప్స్ అయితే దిగి కిందకైతే వచ్చాం, బట్ స్టెప్స్ అయితే రియల్లీ చాలా చాలా హైట్ ఉన్నాయి. చూడండి స్టెప్స్ ఎంత హైట్ ఉన్నాయో. ఇలా వర్షంలో రావడం అయితే చాలా రిస్కీ, బట్ చాలామంది ఇక్కడే దిగుతారనమాట ఫోటో. చాలామంది పైన ఉండిపోతున్నారు, చూసారా ఇలా దిగుతారు ఫొటోస్. సో కరెక్ట్గా ఈ స్పాట్లో నుండి దిగితే కనుక మీకు వ్యూ అయితే అద్దరిపోద్ది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మామూలుగా మీకు క్రౌడ్ ఉంటే కనుక కిందకైతే వచ్చేస్తారు, బట్ ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి చాలామంది కిందకి రావట్లేదు. చూడండి ఆ ప్లేస్ ఎంత బాగుందో అసలు, సీరియస్లీ సూపర్ ప్లేస్. ఇక్కడికైతే క్రౌడ్ లేదు లక్కీగా మాకు. సో మేమే ఉన్నాం ప్రజెంట్ అయితే, మేము ఫొటోస్ దిగుదామని వెయిట్ చేస్తాం. సో వర్షం అయితే నాన్ స్టాప్గా కురుస్తుంది గైస్, అసలు వర్షం ఆగట్లేదు. కరెక్ట్గా ఇదే ప్లేస్లో ఇదే టైంలో వర్షం రావాలనిపిస్తుంది. కానీ మీరు కిందకి దిగాలంటే కనుక ఖచ్చితంగా సజెస్ట్ చేసి ఫిట్నెస్ లేకపోతే కనుక దిక్కండి. ఫిట్నెస్ ఉంటే మీరు దిగొచ్చు. చాలా హైట్ ఉన్నాయి స్టెప్స్ అయితే కనుక. కిందకి దిగితే మళ్ళీ ఎక్కలేరు, చాలా చాలా టైం పడుద్ది. కిందకి దిగితే మీకు నియర్లీ 1 hour పడుద్ది, ఎక్కడానికి ఒక 1 hour పడుద్ది. ప్లస్ మీరు ఫుల్లీ టైర్డ్ అయిపోతారు కింద దిగితే. వర్తా అంటే డెఫినెట్గా వర్తే కింద దిగితే, ఎందుకంటే ఆ బీచ్ ఆ వ్యూస్ అలా ఉంటాయి.
బట్ నాకైతే మెయిన్ ఇప్పుడు కిందకి దిగేంత ఛాన్స్ లేదు, స్కోప్ లేదు. మామూలుగా అయితే మేము దిగుదాం అనుకున్నాం వర్షం లేకపోతే, బట్ ఇంత వర్షంలో కిందకి దిగలేము. ఎందుకంటే అక్కడ స్టెప్స్ అయితే ఉండవు. కొంత దూరం దిగిన తర్వాత మొత్తం మనకి కొండల్లా ఉంటాయి. కొండల్లోంచి ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళాలి. అండ్ స్టెప్స్ ఉండవు కాబట్టి మేము అంత రిస్క్ చేయట్లేదు. అండ్ చాలామంది దిగట్లేదు, జస్ట్ ఇక్కడ ఫోటోలు దిగి వెళ్ళిపోతున్నారు. అండ్ కొంతమంది అయితే జస్ట్ పైన దిగి అక్కడే ఫోటోస్ దిగి అక్కడే వెళ్ళిపోతున్నారు. బట్ ఈ స్పాట్లో దిగితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. జస్ట్ మీరు వస్తే కనుక డెఫినెట్గా కింద వరకు రండి, కొంచెం ఒక 20 స్టెప్స్ దిగండి. ఈ స్పాట్లో మీకు కరెక్ట్ వ్యూ అయితే ఉంటుంది. ఫైనల్గా ఫొటోస్ అయితే దిగేసాం. ఇప్పుడు కొండెక్కి మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోతున్నాం. చాలా బాగా వచ్చినాయి ఫొటోస్. సో వీడియో కూడా చేస్తాను, ఒక రీల్ కూడా పోస్ట్ చేస్తాను. చాలా డిఫికల్ట్ ఎక్కడం అయితే కనుక ఈ 10 మెట్లు ఎక్కడానికి చాలా హైట్ ఉంది. కింద అయితే మీకు మెట్లే ఉండవు. ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి జనం అయితే వచ్చేస్తున్నారు. వర్షం వచ్చి మంచి పని చేస్తుంది ఒక రకంగా. సో టుడే మన థర్డ్ స్పాట్ అయిన బ్రోకెన్ బీచ్కి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం. మన రోడ్ మీద అయితే దింపేశారు కార్లో. ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తాం అనమాట ఈ రోడ్లో. సో ఫైనల్గా మన స్పాట్కి అయితే వచ్చేసాం. బ్రోకెన్ బీచ్ చూపిస్తాను చూడండి. వావ్, చూసారా స్పాట్? నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అసలు. చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ దిగితే ఒక రేంజ్లో వస్తాయి. చూసారు కదా అక్కడ రోడ్ అయితే ఉంది కదా, ఆ రోడ్ మీద కూడా మనం వెళ్ళి ఫొటోస్ దిగొచ్చు. మీరు అలా లోపల చూసారా, అక్కడ ఏదో ఒక విగ్రహం అయితే ఉంది. అది సంథింగ్ డిఫరెంట్. మరి బ్రో ఏంటది? పైరెటా? డెడ్ పైరెట్స్ అంట మేబీ, నాకు తెలీదు. బట్ భలే ఉంది చూడడానికి అది. అక్కడ అసలు ఈ ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ప్లేస్. గైస్ మనం బ్రోకెన్ బీచ్ ఉంది కదా, దాని నుంచి ఒక 1 minute వాకింగ్ చేస్తే కనుక మనం ఏంజల్ బీచ్కి అయితే వచ్చేస్తాం. దీన్ని ఎందుకు ఏంజల్ బీచ్ అంటారంటే, ఏంజల్ అనేది ప్రిన్సెస్ నేమ్ అంట ఇక్కడ గైడ్ చెప్పిన ప్రకారం అయితే కనుక. సో దీన్ని ఏంజల్ బీచ్ అని పిలుస్తారు. ఇది జస్ట్ నార్మల్గానే ఉంటుంది, లైక్ 2 రాళ్ళలా ఉంటాయి అనమాట. మధ్యలో నుంచి అలలు వస్తూ ఉంటాయి ఇక్కడ వరకు. చూడండి ఇక్కడ వెళ్ళకూడదని అనౌన్స్మెంట్ కూడా పెట్టారు. సో ఈ మధ్యలో అనేది, సో చూడండి అలలు అయితే కనుక అక్కడి నుంచి మధ్యలోకి అయితే వచ్చి ఆ పై వరకు కూడా వస్తాయి, ఆ చివరి వరకు కూడా వెళ్తాయంట ఒక్కోసారి. చాలా ఫాస్ట్గా వస్తుంది అలా. అప్పుడు కొడితే మనం ఇప్పుడు ఎక్కడైతే నేను నుంచున్నానో అక్కడ వరకు కూడా వాటర్ కొడతాయి. సో అందుకనే ఇక్కడ ఇవన్నీ కూడా పెట్టేశారు మొత్తం, ఇక్కడ నుంచి వెళ్ళకుండా కిందకి. అదే ఇదివరకు కిందకి వెళ్ళి మీరు అక్కడ వరకు కూడా వెళ్ళి ఫోటోలు దిగేవారు. బట్ ఇప్పుడైతే వెళ్ళకుండా ఎక్కడికక్కడ మొత్తం సెటప్ చేసేసారు. సో లొకేషన్ అయితే ఇవన్నీ పక్కనే. మీకు బ్రోకెన్ బీచ్కి వస్తే ఏంజల్ బీచ్ కూడా పక్కనే, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఈ 2 కూడా పక్కనే ఉంటాయి. సో దీంతో మనకి బెస్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినట్టే. వెస్ట్ ఐలాండ్ అంటారు దీన్ని. వెస్ట్ ఐలాండ్లోనే మ్యాక్సిమం మనకి మంచి స్పాట్స్ అన్నీ ఉన్నాయి. ఈస్ట్ ఐలాండ్లో అయితే కనుక మీకు అంత మంచి స్పాట్స్ అయితే ఏముండవు. ఈస్ట్ ఐలాండ్లో అయితే కనుక చాలామంది తక్కువ విజిట్ చేస్తారు, వెస్ట్ ఐలాండ్ మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మంచిగా లొకేషన్స్ అయితే బాగుంటాయని చెప్పి మ్యాక్సిమం పీపుల్ ఇక్కడ దిగుతున్నారు అనమాట ఫొటోస్. చాలా బాగా దిగుతున్నారు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. మనం అక్కడికి వెళ్ళాలన్నా సరే చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మేమైతే నార్మల్గా ఇక్కడ పైన ఫోటోలు దిగేసాం. ఇంకా ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ లంచ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2:45 అయితే అయిపోయింది టైము. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం. సో ఇంకా నాన్ స్టాప్గా అన్నీ కవర్ చేసేసాం. ఇప్పుడు లంచ్కి వెళ్ళిపోయి నెక్స్ట్ మనం హోటల్ చెక్ ఇన్ చేయాలి.
ఇవాళ ఓవర్ నైట్ మనం ఐలాండ్లోనే స్టే చేస్తాం. నెక్స్ట్ రేపు మార్నింగ్ మళ్ళీ ఐలాండ్ నుంచి లెఫ్ట్ అవుతాం. ప్లస్ మనకి క్లైమేట్ కూడా అనుకూలంగా ఉంది, అది ఒక లెక్క అని చెప్పాలన్నమాట. సో గైస్, మనం ఈరోజు నూసా పెనిడాలో మొత్తం 4 లొకేషన్స్ అయితే కవర్ చేసుకున్నాం. క్లింకింగ్ బీచ్ అండ్ క్రిస్టల్ బే, ఏంజల్ బీచ్ అండ్ బ్రోకెన్ బీచ్ మొత్తం కవర్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి వెళ్ళిపోయాం. లంచ్ మనకి ఇండియన్ రెస్టారెంట్లో అరేంజ్ చేశారు. లంచ్ అయితే చాలా చాలా బాగుంది. మేము అయితే ఫ్రైడ్ రైస్ తిన్నాం. నెక్స్ట్ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెసారా రిసార్ట్లో రూమ్ అయితే బుక్ చేశారు. ఇది మనకి నూసా పెనిడాలోనే ఉంటుంది, బట్ హిల్ స్టేషన్ అనమాట, బాగా కొండ పైన అయితే ఉంటుంది. నియర్లీ మాకు 30 minutes అయితే టైం అయితే పట్టింది ఇక్కడ రావడానికి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్లీ సూపర్ ఫీలింగ్ అయితే ఉంటుంది డెఫినెట్గా మీరు ఎవరు వచ్చినా సరే. ఎందుకంటే ఇది మొత్తం మనకి ఒక జంగిల్ లాంటి ప్లేస్లో అయితే ఉంటుంది. అంటే మీకు చుట్టూ అడవి అనమాట, ఎటు చూసినా మొత్తం అన్ని ట్రీసే ఉంటాయి, మధ్యలో రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ కూడా ఎలా డిజైన్ చేశారంటే వీళ్ళు మొత్తం ట్రీస్తో డిజైన్ చేశారు. మీకు పైనంతా గడ్డి వామ్లా వేసి అండ్ అలాగే వెదురు కర్రలతో రూమ్ డిజైన్ చేశారు. ఎక్సలెంట్ ఉంది రూమ్ అయితే. ఆల్రెడీ రూమ్ చూశాను, ఇప్పుడు మీకు కూడా చూపిద్దామని చెప్పి మళ్ళీ రూమ్ టూర్ అయితే చేస్తున్నాను. సో మనకి హోటల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ విల్లాస్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, పూల్ ఉంటుంది, మీకు యోగా ఉంటుంది, ప్లస్ స్పా కూడా ఉంటుంది. నేనైతే విల్లాస్ తీసుకున్నాం. మేమైతే విల్లాస్ అంటే ఇండివిజువల్ రూమ్స్ వస్తాయి, మొత్తం గ్రీనరీ ఉంటుంది. మీకు ఎటు చూసుకున్నాం, మీరు వెళ్ళే దారిలో మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా ట్రీస్, ఇవన్నీ మన సైడ్ ఉన్న ట్రీస్, ఇవన్నీ కూడా ఇలాంటి ట్రీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇలా ట్రీస్ మధ్యలోంచి మీరు వెళ్తుంటే ఆ ఫీలింగే వేరే లెవెల్ అయితే ఉంటుంది. డెఫినెట్గా చాలా మీరు రిలాక్స్ అవుతారు. మీరు సిటీలో ఉండి వచ్చిన వాళ్ళైతే డెఫినెట్గా రిలాక్స్ అవుతారు. మంచి ప్లేస్ ఇది. ఇక్కడ మనకి కొన్ని రూమ్స్ అయితే కనబడుతుంటాయి. ఇది ఒక విల్లా అనమాట. సో మనకి చూసారా విల్లా ఎలా ఉందో, పైన అంతా గడ్డి బాంబుతో డిజైన్ చేసి కిందేమో రాళ్లతో రూమ్ అయితే నిర్మించారు ఇది. అండ్ మనకి ఇక్కడ ట్రీస్ కూడా ఇవి ఎప్పుడెప్పుడో ట్రీస్ అనమాట, ఇవి చాలా పెద్ద ట్రీస్ మొత్తం కూడా. ఇప్పుడు మా విల్లాకైతే దారి అయితే ఇదే, ఎలాగ వెళ్తే మా విల్లా పక్కనే ఉంది. సో ఇక్కడ మీకు డైరెక్షన్ అయితే క్లియర్గా ఉంటాయి. మీరు ఏ విల్లాలోకి వెళ్తున్నారు, మీకు విల్లా నెంబర్ ఇస్తే కనుక. మాది విల్లా 4 కాబట్టి క్లియర్ ఇండికేషన్ అయితే ఇచ్చారు. ఒకవేళ మీరు యోగాకి వెళ్ళాలంటే ఇటే, స్పాకి వెళ్ళాలంటే మాత్రం అటు. సో ప్రజెంట్ మాది విల్లా నెంబర్ 4, ఇదే మా విల్లా నెంబర్ 4 అయితే. సో బయట మనకి 2 chairs అయితే ఇచ్చారు. మామూలుగా మార్నింగ్ టైం కూర్చోవడానికి అయితే బాగుంటుంది. సో ఇప్పుడు మా విల్లా చూపిస్తారండి. సో గైస్, ఇదే మా విల్లా. ఇదే మాకు ఈరోజు నైట్ స్టే చేయడానికి ఇచ్చిన విల్లా. 2 beds అయితే ఇచ్చారు. కపుల్స్కి అయితే రూమ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ పైన మనకి చూసారా, ఇది మనకు ఓల్డ్ స్టైల్లో ఉంటుంది అనమాట. ఈ మొత్తం కూడా క్లాతింగ్, ఇవన్నీ కూడా క్లాత్స్ పెట్టుకోవడానికి ఇది మన కబోర్డ్ టైప్ అనమాట. సో ఈ విధంగా రూమ్ అయితే డిజైన్ చేశారు. అండ్ మీకు ఏసీ ఉంది, వాష్రూమ్ కూడా పక్కనే ఉంది అటాచ్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ నాకైతే రూమ్ చాలా బాగా నచ్చింది. ప్రజెంట్ అయితే వెదర్ చాలా చల్లగా ఉంది. హిల్ స్టేషన్ కాబట్టి మనకి కేరళలో ఎలా ఉంటుంది, మున్నార్లో ఆ టైప్లో చల్లగా ఉంటుందని చెప్పి ఒక హీటర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఫుడ్ ఎలా ఉందనేది ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత చెప్తాను. సో ఈ రోజు నైట్ అయితే స్టే ఇక్కడే ఉంటుంది. అండ్ రేపు మార్నింగ్ మళ్ళీ మేము చెక్అవుట్ అయిపోతాం. ఓన్లీ నైట్ కోసమని ఇక్కడ స్టే చేసుకున్నాం. రూమ్ మొత్తం ఒక ఎత్తు అయితే, వాష్రూమ్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. వాష్రూమ్స్ ఏముంటారా, రెగ్యులర్గా ఉంటాయి కదా అనుకుంటారు కదా. రండి మీకు వాష్రూమ్ చూపిస్తా. సో ఇది మొత్తం కూడా మనకి ఓపెన్ వాష్రూమ్ అనమాట. అంటే మీకు కంప్లీట్గా మీరు వాష్రూమ్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, మన పాతకాలంలో ఉంటాయి కదా కంప్లీట్గా మనం బయట స్నానం చేయడం. సో ఆ విధంగా ఉంది ఇక్కడ మనం స్నానం చేసే రూమ్ అయితే. ఇక్కడ కూడా మనకి ట్రీస్ అయితే ఉన్నాయి, ఇక్కడ మొక్కలు ఉన్నాయి, ఇక్కడ మనకి షాంపూస్ అండ్ అలాగే షవర్. అసలు ఈ ప్లేస్లో ఇలాంటి హోటల్లో స్టే చేయడం అంటే ఎలా ఉంటుంది మీరే ఊహించుకోండి, అంత బాగుంది. నేను అసలు వాష్రూమ్ ఏముంటుందని ఫస్ట్ వీడియో ఆపేసాను, బట్ మళ్ళీ చూసిన తర్వాత రికార్డ్ చేయాలనిపించింది. ఎందుకంటే ఇది ఒక మెమరీలా ఉంటుంది. ప్లస్ ఈ రిసార్ట్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డెఫినెట్గా మీరు ఒకసారి వస్తే నూసా పెనిడా డెఫినెట్గా ట్రై చేయండి రిసార్ట్ని. చాలా చాలా యూనిక్ అయితే ఉంది మొత్తం అంతా కూడా. స్టైలింగ్ అన్నీ కూడా అంటే రెగ్యులర్గా మీరు చూసి బోర్ కొట్టిన హోటల్ రూమ్స్కి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ మీరు ఉండే ప్లేస్ కూడా మంచి పీస్ఫుల్ మైండ్ సెట్ అయితే ఉంటుంది. మీకు ఎటువంటి ఇక్కడ మనకి పిచ్చుకలు, చిలకలు అరిసే సౌండ్లు తప్ప సౌండ్ హార్న్ అనేది లేదు, అంత పైన ఉందన్నమాట ఇది. సో నేచర్, అందుకే వీళ్ళు ఇంత బాగా డిజైన్ చేశారు. ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా మ్యాక్సిమం రిలాక్స్ అవుతానే వస్తారు. అండ్ మీకు పైన చూసుకున్నట్లయితే మొత్తం కూడా అసలు ఎక్సలెంట్. అసలు అది గడ్డివాము అనమాట. మన పాతకాలంలో ఇల్లు అలాగే ఉండేవి, గడ్డివాము ఇల్లు. మనకు ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు, మళ్ళీ ఏసీతో పాటు విత్ ఫ్యాన్ ఇచ్చారు. సూపర్ అబ్బాయి. రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందుకే నేను ఇంత బాగా రికార్డ్ చేశాను. ఇప్పటి వరకు ఉన్న 2 హోటల్ని అంత బాగా రికార్డ్ చేయలేదు, బట్ ఈ రూమ్ అయితే పర్ఫెక్ట్. ఫుడ్ ఎలా ఉందో కూడా రికార్డ్ చేస్తాను, వెయిట్ చేయండి.